కంపల్సరీ చీకటి కానీ అక్కడ నుంచి వెళ్ళము. పోతుంటే మధ్యలో బిస్కెట్ అయితే అయింది, మీరే కస్టమైజ్ చేసుకోవాలని చెప్పిండు. సో దానికి సంబంధించిన రా మెటీరియల్ అయితే తీసుకొచ్చిన. సో ఇక్కడ నేను ఏ కన్ఫిగరేషన్ తోటి పీసీ బిల్డ్ చేయించిన అని చెప్పేసి మీకు చూపిస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. 2 days అయితే వ్లాగ్ రాలేదు, నాకు కొంచెం వీలు కాదు, వేరే వర్క్ మీద పడిపోయినా. సో ఈరోజు అయితే వ్లాగ్ తీస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడే కోయిల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అయితే వస్తున్నాం. మార్నింగ్ లేచి ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయినా, ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ వర్క్ అయితే ఉంది, దానికోసం సిటీకి అయితే వెళ్తున్నాం. అదేంటి ఏం కదా అని చెప్పేసి మీకు బ్లాగ్లో కనిపిస్తూనే ఉంటుంది. సో కోయిల్కి లేట్ అవుతుందని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఏ వర్క్ కోసం అయితే వెళ్తున్నామో ఆ వర్క్ సంబంధించిన అరేంజ్మెంట్స్ చేసుకొని మనం మూవ్ అయితే అయిపోదాం. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా. అది వచ్చేసి పులిహోర. దీనికి ఒక మామిడికాయ ముక్క వేసుకుందాం అనుకున్నా కానీ తీసింది లేదట, ఇక అట్లా వేసుకోలేదు. సో ఇప్పుడైతే దీన్ని ఫినిష్ చేసేద్దాం. మొత్తానికి అయితే బయలుదేరిన టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఎంత లేదన్నా మనకు ఒక 2 hours జర్నీ అయితే ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత అసలు దీనికోసం వెళ్తున్నాం అనేది అక్కడ చూపిస్తాం మీకు. ఇక్కడ మీకు పక్కపండి కొత్తగా కనిపిస్తుంది కావచ్చు. ఈయన పేరు కూడా నవీనే, మన కొత్త టీం మెంబర్ అనుకోండి. ఇకపై నుంచి వీడియోలలో కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకొక మెంబర్ వచ్చేది సిద్దిపేటలో ప్రజెంట్. ఇంకొక ఆయన మనం రిసీవ్ చేసుకోవాలి. ఆయన రిసీవ్ చేసుకున్న తర్వాత వెళ్దాం. ఆయన కనబడిన తర్వాత చాలా మంది గుర్తుపడుతుండొచ్చు. గుర్తుపట్టకపోతే నేను చెప్తా ఆయన వాళ్ళు దేని గురించి పోతున్నాం అని చెప్పేసి. తెలుసా ఆల్రెడీ? అంటే నా బ్లాగ్లో చూసిరేమో అనుకుంటున్నా. అవునా? ఓకే. చూసినట్టయితే గుర్తుపడతారు, చూడకపోతే మనమే చెప్తాం. ఆయన వచ్చిన తర్వాత దేనికోసం పోతున్నామో చెప్తా నేను. చాలా ఇప్పుడైతే వస్తున్నాను, ఒక 5 minutes వెయిట్ చేద్దాం, వచ్చిన తర్వాత వెళ్దాం. సో మొత్తానికి అయితే బ్రోన్ కూడా రిసీవ్ చేసుకున్నాం. ఎక్కడికి పోతున్నాం అని చెప్పలే కదా, ఒక పీసీ అయితే బిల్డ్ చేయించుకోవడానికి పోతున్నాం అనమాట. హైదరాబాద్లో సిటీసీ అనే ప్లేస్లో తీసుకొస్తాం ఎప్పుడైనా సరే. కాకపోతే ఎప్పుడు కంప్యూటర్ పోయినా సరే ఫుల్ డే అక్కడనే అయిపోతుంది. కంపల్సరీ చీకటి కానీ అక్కడ నుంచి వెళ్ళము. ఇలా బ్రో వస్తుండు మరి మనతోటి, ఎదువారు చేస్తాడో ఏం కథను వస్తాం. వెళ్ళగొట్టుకొస్తావు తొందరనే, చూద్దాం ఎంతసేపు అవుతుందో. ఎల్లుడే లేట్ వెళ్ళాం అనమాట. అంటే ఇదివరకు వెళ్ళినప్పుడు 9 అట్లా వెళ్తుంటే 10 వరకు అలా ఉందండి. అక్కడ వరకు స్టాఫే రాకపోతుండే. ఇలా కరెక్ట్ అక్కడ స్టాఫ్ వచ్చే టైంకి వెళ్తున్నాం. చూద్దాం ఎంతసేపు అవుతుంది ఇంకా. పోతుంటే మధ్యలో బిస్కెట్ అయితే అయింది. మొన్న ఆరని వస్తలేదని చెప్పేసి చదివినాం కదా, అది నట్టు సగ పిడియనట్టున్నారు. అది కింద కటకట అని కూడా రాసుకుని వస్తుంది. దీన్ని మొత్తమే తీసేస్తుంది. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఫిడి చేసుకుందాం. ఒక ఆరన్ ఉంది, అది సరిపోతుంది. ఇక్కడ ఉంటుంది నట్టు చూసినట్టు. మంచిగా ట్రాఫిక్ లేకుండా ఆరాంసే పోతున్నాం. మధ్యలో అది కటకట అనే వరకు ఆగినాం. మళ్ళీ మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయింది. లేకపోతే ముంగడ వెళ్ళిపోతుంటే, ఇది వరకు దగ్గర పోతుంటే. ఏదేమైతేనే అది మొత్తం ఊసిపోలే. ఒకటే వైర్ మీద మనకు ఆగిఉండే వరకలా దొరికింది మనకి, లేకపోతే ఎక్కడైనా పడిపోతుండే. లొకేషన్ రీచ్ అయినా. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ అండర్ గ్రౌండ్లో ఉన్నాం. మీకు ఎట్లా కనబడుతుందేమో. కార్ అయితే పార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనకు కావాల్సిన పీసీ బిల్డ్ చేయించుకుందాం. నాకు తెలిసి సాయంత్రం కావాల్సింది, చీకటి అయ్యే లోపల ఇక్కడ నుంచి అయితే వెళ్ళాం. నాకు తెలిసి తొందర అయిపోతుంది అని చెప్పేసి అనుకుందాం. పార్కింగ్ దొరికింది మంచి. ఇప్పుడు ఒక టెన్షన్ లేదు కదా, అండర్ గ్రౌండ్ ఉంటుంది, మన పని మనం చూసుకోవచ్చు. వేరే ఇంకేదైనా కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళి షాప్లో చూద్దాం అందరూ స్టాఫ్ వచ్చిరా లేదు అసలు ముఖ్యం. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, బాగానే ఉంది, పర్లేదు, తినచ్చు. సో ఇప్పుడు వచ్చేసి అంతా సెట్ అవుతుంది. ఒక గ్రాఫిక్ కార్డ్ ఒక్కటి సెట్ కాలేదు, దాన్ని ఒక్కదాన్ని సెట్ చేసుకుని బిల్డ్ చేయించుకొని వెళ్ళాడు ఇక్కడ నుంచి. దాన్ని కూడా ఒక 2 గంటలు పడుతుండొచ్చు. సో మొత్తానికి మన CPU అయితే బిల్డ్ అయిపోయింది. అది కాకుండా మానిటర్స్ కూడా తీసుకున్నాం. డ్యూయల్ మానిటర్ కోసం మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవన్నమాట. అసలు ఏంటిది కాన్ఫిగరేషన్, ఏమేమి చేయించినామని చెప్పేసి మొత్తం వేరే బ్లాగ్లో కానీ లేకపోతే ఏదైనా సపరేట్గా దాని గురించి మాట్లాడుకున్నాం. దాని పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అనుకున్నట్టుగానే చీకటి అయితే అయిందన్నమాట. సో ఇప్పుడు మన కార్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంది చీకట్లా, కాబట్టి దీన్ని తీసుకురానికి పోతున్నా. ఇక్కడ మొత్తం హంటెడ్గా లైట్ వచ్చుకుంటూ పోతుంది ఇట్లా. ఇక్కడ సెల్లర్లకు పార్కింగ్ దగ్గర రాగానే పెద్ద బిస్కెట్ అయితే అయింది. మన కార్ వచ్చేసి ఈడుంది. దీన్ని తీయాలంటే దీన్ని ఎన్నుకున్న కార్లన్నీ తీయాలి. ఇవన్నీ తీసిన తర్వాత మన దాన్ని తీసుకొని పోవాలి. ఇప్పుడు
ఇంటికి వెళ్ళే రూట్లో మధ్యలో ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి బాదం మిల్క్ అయితే తాగుతున్నాం. బాదం మిల్క్ విత్ బిస్కెట్స్. పొద్దుగాల నుంచి సిటీలా ఉండి 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 సాల్సాలు అయింది. ఇక్కడ సిటీ బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకొని కొద్దిగా రిలాక్సింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒక 1 hour 1.5 hour జర్నీ. ట్రాఫిక్ లేకపోతే ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది. చూద్దాం ఎట్లుంటుంది ఇంకా. సో నిన్న నైట్ వచ్చేసి మనం అనుకున్నట్టుగానే చాలా లేట్ అయితే అయింది. దగ్గర 10:30 or 11 అయింది. ఇక ఆ తర్వాత బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు ఇక. సో ఈరోజు మార్నింగ్ కూడా కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది అనమాట బ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడైతే తింటున్నా. మీరు చూడొచ్చు పప్పు, రైస్, పెరుగు. సో ఇప్పుడు ఫటాఫట్ ఇది కానిచ్చేసి పైకి అయితే వెళ్దాం. కొద్దిగా వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకోవాలి. ఒకటి ఎక్స్టెన్షన్ బోర్డు అవసరం ఉండే, అది కూడా 3 పోర్ట్లది 16 amps కావాలి మనకు. సో దానికోసం అని చెప్పేసి షాప్ దగ్గరికి పోతే 16 amps ఓన్లీ 2 పోర్ట్లు అవుతుంది. ఒకవేళ మీకు అంతకంటే ఎక్కువ పోర్ట్స్ కావాలనుకుంటే మీరే కస్టమైజ్ చేసుకోవాలని చెప్పిండు. సో దానికి సంబంధించిన రా మెటీరియల్ అయితే తీసుకొచ్చిన. దీంట్లో ఉంది అంటే ప్లగ్స్ వేరే, స్విచ్ వేరే, అవన్నీ వేరే వేరే వస్తాయి. మనం బోర్డు ఫిట్ చేసుకోవాలన్నమాట. ఎట్లయితే వచ్చింది. ఈ ఎక్స్టెన్షన్ బోర్డు వచ్చేసి ఇప్పుడు మనకు 4 పోర్ట్లది అనమాట. 4 పోర్ట్స్ కూడా మనకు 16 amps ఉంటుంది. ఇదొకటి దీంట్లో 2 వచ్చినాయి. 4 స్విచ్లు ఉంటాయి అట్లనే. దానికి మనకు సపరేట్ ఆపరేట్ చేసుకోవచ్చట్టు. ఇప్పుడు దీన్ని ఫటాఫట్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. తర్వాత చూపిస్తాను నేను మీకు ఎట్లుంటుందని. సో నేను అనుకున్న స్ట్రక్చర్ వచ్చేసి ఇదన్నమాట. 4 మూలలకు 4 షాకెట్లు, మధ్యలో స్విచ్లు అనమాట. ఇప్పుడు మనకి దీనికి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వైరింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇదివరకు చాలా చేసినా కానీ ఒకటే బోర్డులో 4 షాకెట్లు ఉన్నది ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనకు వచ్చే 2 వైర్లు ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఏ స్విచ్ నుంచి తీసుకోవాలి, మొత్తం దీన్ని కొద్దిగా ఆలోచించి చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఆయన స్విచ్ చేయగానే టామ్ ఉంటుంది. ఆయన కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రీషియన్ కనుక ఉన్నట్టయితే ఈ విధంగా కాకుండా ఇంకా వేరే రకం కూడా ఇవ్వచ్చా, కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు నేను వచ్చేసి పాజిటివ్ డైరెక్ట్ ఈ విధంగా స్విచ్చెస్ తీసుకొని స్విచ్చెస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేసిన. నెగిటివ్ వచ్చేసి డైరెక్ట్గా అన్ని టర్మినల్స్ వేరే టర్మినల్స్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బ్యాక్ కవర్ కూడా ఫిట్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక డివైస్ని కనెక్ట్ చేసి చూద్దాం అన్ని పోర్ట్స్ కరెక్టే పనిచేస్తున్నాయా లేదని చెప్పేసి. ఎందులో ఉన్న ప్రాబ్లమ్ ఉన్నట్టయితే దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ షాపు తీసుకుపోతే ఆయన ఎక్స్చేంజ్ ఇస్తానంట దానికోసం అనమాట. ఫైనల్గా మొత్తం సెటప్ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. వైర్ అయితే ఇక్కడ పెట్టేసిన. స్విచ్ చేద్దాం. ఇప్పటికైతే పేలలేదు, మంచిగానే ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఒక మినీ ఫ్యాన్ అయితే ఉంది, దాన్ని కనెక్ట్ చేసిన అనమాట. జస్ట్ ఈ విధంగా పెట్టేసిన. ఇప్పుడు ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. లోపల ఫ్యాన్ తిరుగుతుంది, మీకు సౌండ్ వస్తుంది కావచ్చు. సో సక్సెస్ఫుల్గా మన ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఫిట్టింగ్ చేయాలో అక్కడ ఫిట్టింగ్ చేసాను. కంప్యూటర్ బిల్డ్ చేయించిన అని చెప్పేసి మొత్తం చూపించినా కానీ అసలు ఏం కాన్ఫిగరేషన్ తోటి బిల్డ్ చేయించిన అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే కొత్తగా ఎవరైనా సరే బిల్డ్ చేయించుకుందామంటే వాళ్ళకు కూడా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ టైం మేము పీసీ బిల్డ్ చేయించినప్పుడు కూడా అదే ఫేస్ చేసినాం. సో ఇక్కడ నేను ఏ కాన్ఫిగరేషన్ తోటి పీసీ బిల్డ్ చేయించిన అని చెప్పేసి మీకు చూపిస్తా. ఏదో ఒక చోట మీకు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మన ప్రాసెసర్ కాడ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రాసెసర్ వచ్చేసి ఐనన్ ప్రాసెసర్ అనమాట, ఇంటెల్కి సంబంధించి. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే నేను 64 GB ర్యామ్ అయితే వేయించిన, 32 2. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు 6000 MHz అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారు. అదే ఉంది ఇక్కడ మనకు పైన. అలాగే SSDలు కనుక మీరు చూసినట్టయితే నేను 2 తీసుకున్నా. 990 Pro శాంసంగ్కి సంబంధించి 2TB 2 తీసుకున్నా. ఇవే కాకుండా ఇవి వచ్చేసి నేను కేవలం ఒకదాన్ని 2TBని మొత్తం C డ్రైవ్గా పెట్టేసిన, ఇంకో 2TB వచ్చేసి నార్మల్గా పెట్టుకున్నా. ఇదే కాకుండా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా పెట్టించిన అనమాట, అది వచ్చేసి కూడా 4TB. సో ఇది అయితే సైడ్ పెట్టేద్దాం. అలాగే లిక్విడ్ కూలర్ కూడా వచ్చేసి డీప్ కూల్కి సంబంధించిన LD360కి సంబంధించి ఇక్కడ మనకు ఈ మానిటరింగ్ కూడా కనిపిస్తుంది. CPU మీద ఎంత లోడ్ పడుతుంది, టెంపరేచర్ ఎంత ఉంది, మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి CPUని కూడా ఆన్ చేసి చూపిస్తాను తర్వాత. ఇది వచ్చేసి మనకు లిక్విడ్ కూలర్కి సంబంధించి. అలాగే మదర్ బోర్డ్ వచ్చేసి మీరు చూసినట్టయితే మనకు గిగాబైట్కి సంబంధించి మీరు చూడొచ్చు Z790 UD AXకి సంబంధించి. దీంట్లో AX ఉంది, AX కాకుండా ఇంకో వేరే ఏదో ఉండే, నేను మర్చిపోయినా. ఇక్కడ ఇది వచ్చేసి దానికంటే అడ్వాన్స్ అంటే AX తీసుకున్నా. SMPS కనుక మీరు చూసినట్టయితే PN850M అనమాట. ఇందులో కూడా మనకు గోల్డ్ వర్షన్ అయితే నేను తీసుకున్నా. సో ఇది వచ్చేసి
నాకు సిస్టమ్ ఎవరైతే బిల్డ్ చేస్తారో అతనైతే సజెస్ట్ చేసిండు అనమాట. సో మీలో కూడా ఎవరైనా సిస్టమ్స్ బిల్డ్ చేసే వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే నేను తీసుకున్న కన్ఫిగరేషన్ కరెక్ట్ అయినా బాగానే ఉంటుందా మనకు వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు అన్నిటికంటే సిపికి సంబంధించిన మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసి ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇదే మనకి ఎప్పుడు ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మంచిదే తీసుకుందామని ట్రై చేసిన, మంచిది తీసుకున్నా అనుకుంటున్నాను నాకు తెలిసినంత ప్రకారం. జోటెక్కి సంబంధించి గేమింగ్ సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అనమాట 5060 Ti. ఇది వచ్చేసి మనకు 16 GBకి సంబంధించి. దీనికే చాలా రేట్ అయితే పడ్డది. ఇందులోనే మనకు 32 GB ఉంటుందట. 32 GB తీసుకున్నా కూడా ఇంకా ఫ్రీగా ఉంటుంది మనకు. ఎడిటింగ్ అప్పుడు కానీ రెండరింగ్ అప్పుడు కానీ ఫ్రీగా ఉంటుందని చెప్పారు, కానీ అది కాస్ట్ బాగా అయిపోతుంది, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది అని చెప్పేసి దీంతో అయితే సరిపెట్టుకున్నాం. ఇది వచ్చేసి ఓవరాల్ కన్ఫిగరేషన్. అలాగే ఇప్పుడు నేను ఇంకా ఏ మానిటర్ తీసుకున్నా, అలాగే మన క్యాబిన్ ఏంటిదని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. సిపియూకి సంబంధించిన క్యాబిన్ వచ్చేసి ఇదన్నమాట. కూల్ మాస్టర్కి సంబంధించి మాస్టర్ బాక్స్ 600 అని చెప్పేసి ఉంటుంది దీని నేమ్. ఒకవేళ మీరు ఇదే కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. నేను ఇదే ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఇక్కడ పైన లిక్విడ్ కూలర్కి సంబంధించిన 3 ఫ్యాన్స్ తోటి కలిపి నాకు ఇక్కడ 7 ఫ్యాన్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అలా ఇక్కడ మీరు మానిటర్ కనుక చూసినట్టయితే ఈ మానిటర్ వచ్చేసి మనకు బెన్క్యూకి సంబంధించింది అనమాట. 32 ఇంచెస్ మానిటర్. ఇదే ఎందుకు తీసుకున్నా అంటే దీంట్లో మనకు కలర్ కరెక్షన్ మంచిగా ఉంటుందని చెప్పేసి మా ఎడిటర్ చెప్పాడు, అందుకే ఇది తీసుకున్నా. ఇంతకుముందు మన దగ్గర ఉన్నాయన్నీ ఎల్జీకి సంబంధించి 2K మానిటర్స్. ఇది వచ్చేసి మనకు 4K మానిటర్ అనమాట. మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మేము ఎడిట్ చేసినప్పుడు మాకు చూడడానికి మంచిగా కనబడుతుంది, అప్లోడ్ చేసిన తర్వాత ఫోన్లో చూస్తే వెరైటీ కనబడుతుంది. సో అట్లా కాకుండా మనకి ఎట్లా కనబడుతుందో ఫోన్లో కూడా అట్లే కనబడాలని చెప్పేసి ఈ మానిటర్ అయితే తీసుకున్నా. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్విచ్ బోర్డ్ మనం ఇవ్వదాకా సెట్ చేసినాం కదా, దీనికోసమే అనమాట. మనకు నార్మల్గా ఇంత ముందుకున్న మానిటర్స్ కానీ సిపియూ కానీ ఇంత పెద్ద ప్లగ్స్ రాలేదు. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకు 16 ఆంపియర్కి సంబంధించిన ప్లగ్స్ అయితే వచ్చినాయి. ఇంత ముందుకున్నాయి అన్ని 5 ఆంపియర్కి సంబంధించినవి. సో స్పెషల్గా దానికోసం ఆ కాంపోనెంట్స్ అన్నీ తీసుకొని ఆ విధంగా బిల్డ్ అయితే చేసినా అనమాట. సో ఇంతకుముందు మన కూల్ మాస్టర్లో రీడింగ్ చూపిస్తారు నేను చెప్పిన కదా, మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న పీసీస్ అన్నింటిలో ఇది హై అండ్ పీసీ అనమాట. చూద్దాం ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇంకా అని చెప్పేసి ఒక నెల రోజులు కానీ ఒక 2 months వాడిన తర్వాత నేను మీకు చెప్తా ఎట్లుంటుందని చెప్పేసి. ఇప్పుడు నేను తీసుకున్న కన్ఫిగరేషన్ ఇదనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, 1 day టైం తీసుకొని దీన్ని మొత్తం బిల్డ్ చేయించుకొని ఆ రోజు నైట్ వరకు అయితే అక్కడ ఉండొచ్చినాం. సో మొత్తానికైతే దీన్ని ఒక నెల రోజులు వాడిన తర్వాత తెలుస్తుంది వర్తా కాదా అని చెప్పేసి. నేను చెప్పిన కన్ఫిగరేషన్ ప్రకారం వర్తా కాదా అని చెప్పేసి మీలో ఎవరైనా కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది, ఆహా పెట్టిన దానికి ఓకే రా అన్నట్టుగా. బడ్జెట్ అయితే బాగానే అయింది, అనుకున్న దానికంటే ఎక్కువనే అయింది. సో చూద్దాం అది ఎప్పటి వరకు రికవర్ అవుతుంది ఇంకా అని చెప్పేసి. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్.